మనం ఇప్పుడు కట్టుకుంట నివాస గృహాలు ఎక్కడ పడితే అక్కడ నిర్మిస్తున్నాము. అవి ఏందంటే శ్మశాన వాటికలకు ఎంత దూరాన ఉండాలనేది ఎవరికి తెలవక శ్మశాన గోడ కానించి అంటే బొందల గడ్డకు వాటి యొక్క ప్రహరీ గోడ కానించి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అయితే మనం ఎవరమైనా సరే టౌన్లలో జాగాలు ఉండవు కాబట్టి ఉన్న జాగాలనే ఇల్లు నిర్మిస్తారు, అక్కడ ఉండాల్సి వస్తుంది. కాబట్టి కొనేవాళ్ళు ఎవరైనా ఇండ్లు కొనే వాళ్ళు ఉంటే ఏం చేయాలంటే శ్మశానానికి 400 గజాల దూరంలో మాత్రమే నివసించాలి. అంతలోపు దగ్గర ఎక్కడ కూడా గృహం ఉంటే ఆ గృహంలో ఉండకూడదు. ఏమైందంటే రాత్రిపూట అక్కడ శివాల యొక్క ఆత్మలు బయటికి వెళ్తుంటాయి, శ్మశానంలో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు. అవి రాత్రిపూట దగ్గర ఉన్న నివాస గృహాలను దిక్కు సంచరించి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు వచ్చి ఆ నెగిటివ్ ఎనర్జీలు అటాక్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవాలనుకుంటే 400 గజాల దూరాన్నే ఇల్లు కొనుక్కుంటే మంచిది. అంతలోపు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా శ్మశాన వాటికి దగ్గర ఉండకూడదు. వాళ్ళ తరచు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మీకున్న నెగిటివ్ ఎనర్జీ తొలగించి మిమ్మల్ని సరి చేయడం జరుగుతుంది.